మేడ్చల్ జిల్లా నాగరంలో ఒక హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. కట్టుకున్న భార్య అని చూడకుండా వికలాంగుడైన కొడుకు ఉన్నాడన్న జాలి లేకుండా ఓ వ్యక్తి అమానవీయంగా ప్రవర్తించాడు. అక్రమ సంబంధం గురించి ప్రశ్నించినందుకు భార్య బిడ్డల్ని రోడ్డుపాలు చేశాడు. కోర్టులో కేసులు నడుస్తున్నా లెక్క చేయకుండా గూండాలతో వచ్చి సామాన్లని బయటపడేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నాగారం డివిజన్ రవీంద్రనగర్ కాలనీలో నివాసముంటున్న వీరన్న నాయక్ అనే వ్యక్తి ఎన్ఎఫ్సిలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య అమలాబాయి, ఒక కూతురు మరియు వికలాంగుడైన కుమారుడు ఉన్నారు. అయితే వీరన్న నాయక్ గత కొంతకాలంగా మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. దీనిపై భార్య నిలదీయడంతో వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. దౌర్జన్యం జరిగిన తీరు ప్రస్తుతం వీరి మధ్య విడాకులు, ఇంటిపై హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఇదిలా ఉండగానే ఎవరికీ తెలియకుండా వీరన్న నాయక్ ఇంటిని వేరొకరికి అమ్మివేశాడు. సోమవారం మధ్యాహ్నం భార్య అమలాబాయి పనికి వెళ్లిన సమయంలో భారీ సంఖ్యలో మహిళలతో వచ్చి ఇంట్లోకి చొరబడ్డాడు. లోపల ఉన్న సామాన్లు, వంటపాత్రలు, బట్టల్ని నిర్దాక్షిణ్యంగా రోడ్డుపై పడవేశాడు. వికలాంగుడైన కొడుకును కూడా బయటికి గెంటేయడంతో బాధితురాలు కన్నీరు మున్నీరైంది. అండగా నిలిచిన కాలనీవాసులు. ఈ అమానవీయ ఘట్టపై నాగరం మాజీ చైర్మన్ చంద్రారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు మరియు స్థానిక నాయకులు తీవ్రంగా స్పందించారు. కోర్టులో కేసు ఉండగా ఇలాంటి దౌర్జన్యం చేయడం చట్టవిరుద్ధమని మండిపడ్డారు. కాలనీవాసులంతా ఏకమై అక్రమంగా ఇంట్లోకి చొరబడిన వారిని తరిమికొట్టి రోడ్డుపై ఉన్న సామాన్లని తిరిగి ఇంట్లోకి చేర్చారు. బాధితులకి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని నాయకులు భరోసానిచ్చారు. చట్టం తన పని తాను చేసుకుపోతుండగానే ఇలాంటి దౌర్జన్యాలకి పాల్పడడం స్థానికంగా చర్చనీయాంశమైంది. బాధితులకి తక్షణమే పోలీస్ రక్షణ కల్పించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. నేనే ఫస్ట్ భార్య, ఆమెకు ఉంచేసి ఇల్లు అమ్మేసి తీసుకెళ్ళిండు. మాకు తెలియకుండా పడేసిండు. నా బిడ్డకి ఫీజు కట్టాలి, నేను ఆ డబ్బులు కూడా దీంట్లో పెట్టాను. నేను బయట వెళ్ళినా నేను నాకు తెలియకుండా. కేసు ఎన్ని రోజులు అయింది నడవబట్టి? మాది కేసు మాది చాలా 3-4 సంవత్సరాల నుంచి నడుస్తుంది సార్ కేసులు. కేసు ఉండగా ఇల్లు అమ్మొద్దని చెప్పారా సార్? ఇల్లు అమ్మొద్దని చెప్పారా? కేసు చెప్పిండ్రు, అది పొరపాటి తెలియకుండా అమ్మిండు సార్. పక్కన వాళ్ళకి కూడా తెలియకుండా అమ్మిండు, వాళ్ళకి ఎవరికి తెలియదు సార్. పంచాయతీ దిక్కేలి ఇంకోటి భర్త వీరన్న అని ఎన్ఎఫ్సి ఎంప్లాయీ. అతను ఇంకో పరస్త్రీ మోజులో పడి ఈ భార్యను విడిచిపెట్టి ఆ ఉన్న ఇల్లు అతని పేరు మీద ఉంది కనుక చిన్న న్యాజిక్ తోటి వేరే వాళ్ళకి